శ్రీ గురుభ్యో నమః. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక చికాకులు తరచు ఎదురవుతున్నట్లయితే, వివాహం కాక వివాహరీత్యా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా సంబంధాలు కుదరక లేదా ఆఖరి నిమిషం వరకు అవునను ఒప్పుకొని ఆఖరి నిమిషంలో కాదని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఈ రకమైనటువంటి పరిణామాలు తరచు చోటు చేసుకుంటున్నట్లయితే కాత్యాయని దేవి వ్రతాన్ని ఆచరించండి. ఈ అమ్మవారు నవదుర్గల్లో ఒక స్వరూపం అండి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఈ విధంగా 9 నవదుర్గలు మనకు ఉన్నారు. అందులో ఈ అమ్మవారికి సంబంధించిన వ్రతం ఉంటుంది. వ్రత విధానంగా పాటించి చెయ్యండి. 7 మంగళవారాల రోజున అమ్మవారికి విధి విధానంగా ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఏర్పడుతుంది. వివాహం జరిగిన తర్వాత ఏదైనా ఇబ్బందులు చికాకులు ఉన్నట్లయితే అవన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. ఇంత వ్రతం మనం చేసుకోలేము, ఏమైనా ఆప్షనల్గా ఉంటుందా అంటే, మనకు సమస్య ఉన్నప్పుడు, అది తీవ్రంగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే మనం వైద్యం చేయాలి. ఒక సమస్య ఉంది, చాలా ఎక్కువగా ఉంది, సో దానికి తగ్గట్టుగానే రెమెడీ పరిహారం అనేది మనం చేసుకోవాలి. ఇది గ్రహించి మెలగండి. లేదు మనం నెమ్మదిగా చేసుకోవాల్సిందే, మనకి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఎందుకంటే వ్రతంలో ఉపవాసం చేయాలి అన్న క్లాజ్ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో ఉపవాసం అలవాటు లేక కాస్తంత వయసులో ఉన్న పిల్లలు కూడా ఉపవాసం చేయలేకపోతున్నారు. ఒక పూటంతా ఉపవాసం చేసి ఏమీ తినకుండా తాగకుండా ఉండటం అంటే చాలా అసాధ్యమైనటువంటి విషయంగా చాలా మందికి అనిపిస్తోంది ఈ మధ్య. యవ్వనంలో ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇవేవి ఆప్షన్స్ మా దగ్గర లేవు, మా వల్ల కావటం లేదు అని అనుకున్న వారు గౌరీ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా కూడా మంచి ఫలితాలు, పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ గౌరీ పాశుపతం అనేది గౌరీదేవి అమ్మవారికి సంబంధించినటువంటి హోమం అండి. ఈవిడ కూడా నవదుర్గల్లో ఒకానొక స్వరూపం. ఈ అమ్మవారికి హోమం జరిపించుకోగలిగిన తద్వారా మంచి పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకుంటాయి.